హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మోనికా. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మా యానివర్సరీ డేట్ నైట్. మా వాడు పుట్టిన తర్వాత మా లైఫ్ మొత్తం వాడి చుట్టే తిరగడం స్టార్ట్ అయ్యింది. మా హ్యాపీనెస్ కానీ, మా ఔటింగ్స్ కానీ, మా ప్లాన్స్ కానీ అన్నీ వాడి కోసమే అయిపోయాయి. ఈ రోజుకి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది మేమిద్దరం కలిసి బయటికొచ్చి. ఇప్పుడు కూడా వాడికి ఫీడ్ చేసి మమ్మీ దగ్గర వదిలేసి వచ్చాము. బట్ స్టిల్ ఆ మామ్ గిల్ట్ ఉంటుంది కదా! వాడు ఏం చేస్తున్నాడో ఏమో, ఏడుస్తున్నాడా, పడుకున్నాడా లేదా, అది కాన్స్టాంట్‌గా రన్ అవుతూనే ఉండే. మేము ఇంకా కార్‌లోకి ఇప్పుడే స్టెప్ ఇన్ అవుతున్నాం. బట్ స్టిల్ అవన్నీ తిరుగుతూనే ఉంది. చాలా రోజుల తర్వాత ఒకరి కోసం ఒకరం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. ఫోన్ పక్కన పెట్టేసి లైఫ్ గురించి, మా గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నాము. అప్పుడు ఒక విషయం అర్థమయ్యింది. మనల్ని మనం మర్చిపోతే మన రిలేషన్‌ని ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. తనని చూసారు కదా! ఈ ఏజ్‌లో కూడా తను ఎంత హ్యాపీగా తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారో, నాకిక్కడ నేను చాలామందిని నోటీస్ చేశాను. మీరు చూస్తే వీడియోలో కూడా చాలామంది ఓల్డ్ కపుల్స్ ఉన్నారు. ఎంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో లైఫ్‌ని. మ మన పేరెంట్స్ జనరేషన్‌ని ఆలోచిస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళ లైఫ్ మొత్తం ఫ్యామిలీ కోసమే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళకి టైం తీసుకోవడం చాలా రేర్. ఐ రియల్లీ విష్ మన పేరెంట్స్ జనరేషన్ కూడా ఇలా టెన్షన్ లేకుండా ఒక్కసారి వాళ్ళ కోసం వాళ్ళు నచ్చినట్టు లైఫ్‌ని ఎంజాయ్ చేసే రోజులు రావాలి అని. Coming to the food, we ordered a mushroom pizza and chicken wings, and both were absolutely delicious. If you are anywhere near Dallas, we definitely recommend giving this place a try, and I'm sure you won't be disappointed. సో ఫైనల్‌గా మా డేట్ నైట్‌ని ఇలా ఎండ్ చేసాము. వి హ్యాడ్ రియల్లీ గ్రేట్ టైమ్ టుగెదర్. సో ఈ వీడియో చూస్తున్న అందరి పేరెంట్స్‌కి నాకొక క్వెషన్. బేబీ పుట్టాక ఫస్ట్ టైం మీరు డేట్‌కి వెళ్ళినప్పుడు మీరు ఎంజాయ్ చేశారా? లేక నాలాగే గిల్ట్ ఫీల్ అయ్యారా? మీ స్టోరీని తప్పకుండా కమెంట్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.